కోటి పైగా రేషన్ కార్డులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతున్నది. ఇది చాలా గొప్ప విషయము. 80వ స్వాతంత్ర దిన ఈరోజు కోటి రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు, అప్గ్రేడెడ్ టెక్నాలజీ ద్వారా ఏదైతే ఈ రేషన్ కార్డులు ఈరోజు ఇస్తున్నామో, నిజంగా గత 10 సంవత్సరాలు ఒక్క కార్డు కూడా కొత్త కార్డు ఇవ్వకుండా ప్రజల్ని ఏదైతే మోసం చేసినారో, ప్రజల మీద ఏదైతే అరాచకం చేసినారో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్, గత 10 సంవత్సరాలు చాలా కోల్పోయినారు ప్రజలు. కానీ ఈరోజు ప్రజాపాలనలో ఒక చక్కటి కార్యక్రమము స్మార్ట్ కార్డ్స్ అని చెప్పి అన్ని 6 గ్యారంటీస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ అప్పుడు ఏదైతే చెప్పిందో, సన్న బియ్యం కానివ్వండి, మరి ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, మళ్ళా ఉచిత కరెంట్ కానివ్వండి, గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, అన్నీ ఈ కార్డు ద్వారా వాళ్ళు దాన్ని అర్హత వాళ్ళు పొందొచ్చు. ఇది చాలా చక్కటి కార్యక్రమం. గత 10 సంవత్సరాల ప్రజల కోసం చేయని కార్యక్రమం ఈరోజు ప్రజాపాలనలో జరుగుతుందని చెప్పి చాలా సంతోషంగా ఈరోజు మేము చెప్తున్నాము. లేదు, చాలా బాగుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలకి వెళ్ళి చాలామందిని కలుస్తున్నాము, ఆన్ గ్రౌండ్ తిరుగుతున్నాం, మీరు అందరు చూస్తున్నారు. చాలామంది ఒక డౌట్లో ఉండే, గతంలో జరిగిన కార్యక్రమాలు ఈసారి ఎట్లా జరుగుతాయి, ప్రజాపాలన ఎట్లా జరుగుతాయి అని చెప్పి చాలామంది ప్రశ్నలు కూడా ఉండే, మీరు కూడా చూస్తున్నారు. కానీ గత 2 సంవత్సరాల్లో సన్నబియ్యం కార్యక్రమం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లుల కార్యక్రమం కానివ్వండి, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటీరియర్స్, మనం మోస్ట్ ఇంటీరియర్ ప్లేస్ పోయినా అక్కడ ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. నిజంగా మేము హౌస్ ఇనాగ్రేషన్లో కూడా చాలా కార్యక్రమాలు అటెండ్గా అయినాము. ప్రజల కోసము ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఇంతకంటే పెద్ద రోజు లేదు. మన స్వాతంత్రం కోసం ఏదైతే పోరాటం చేసినామో, ఈరోజు మనము అదంతా గుర్తు చేసుకొని, ముఖ్యంగా ఇప్పుడు లోపట చెప్పినట్టు కూడా ఈ ఎడ్యుకేషన్ మీద, చదువు మీద ఏదైతే మంచిర్యాల డిస్ట్రిక్ట్ నెంబర్ 1 వచ్చింది, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నెంబర్ 2 వచ్చింది ఎన్రోల్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్లా, ప్రజలకు కూడా ఈరోజు నా విజ్ఞప్తి, మన పిల్లలని చదివించే బాధ్యత మనది. గవర్నమెంట్కి వెళ్ళి మేము మా సహకారం ఇస్తున్నాము, మీరు కూడా మీ పిల్లలని బడికి పంపించండి. మంచిగా చదువుకుంటే ముందు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మిన ప్రభుత్వము. అందుకని ఎడ్యుకేషన్ మీద ఇంత ఫోకస్ పెడుతున్నాము. ప్రత్యేకంగా మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్టు టాప్లో రావడము చాలా గర్వకారణం. మేము గత నెల రోజులు పార్లమెంట్ సమావేశాల్లో కూడా చాలా పోరాటం చేసినాం, మీరు చూసినారు. బీజేపీ పార్టీ అరాచకము, మన స్టూడెంట్స్ మీద కూడా ఎట్లా అయితే వాళ్ళు అటాక్ చేసినారో, లాఠీ చార్జ్లు, టియర్ గ్యాస్ అటాక్లు, AK-47లతో కూడా అటాక్ చేసినాము. చాలా సిగ్గుచేటు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్షిప్ అందరూ ఆలోచించాలి. ఎందుకంటే సైలెంట్ ప్రొటెస్ట్, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ బాధ ఏంది, వాళ్ళంతా భయపడే అవసరం ఏముండే అసలు అర్థమే అవుతలేదు. కానీ ఒకటైతే క్లియర్ ఉన్నది, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేసినారు. ఆ పోరాటంలో మేము కూడా పాల్గొన్నాము, మేము కూడా అరెస్ట్ అయినాము, పోలీసు దౌర్జన్యం చూసినాము. అది చూడక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఇంటి ముందు పోయి ధర్నా చేసినాము. దానికి పోలీసు వాళ్ళు కూడా చాలా, ఢిల్లీ పోలీస్ అయితే అమిత్ షా గారి ఆదేశాల మేరకు చాలా రఫ్గా ఆడపిల్లలను కూడా చాలా ప్రైవేట్ పార్ట్స్ల మీద కూడా అటాక్ చేయడం చాలా సిగ్గుచేటు. బీజేపీ పార్టీ, బీజేపీ కార్యకర్తలు అందరూ ఒకసారి ఆలోచించాలి. ఇట్లాంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అరాచకాలు ఏదైతే అవుతుందో ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము అనేక ప్రపోజల్ పెట్టినాం ఈ పార్లమెంటు ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా. మీరు మా పెద్దపల్లి ప్రాంతానికి ఫండ్స్ కానివ్వండి, నిధుల పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ పనులు ఆగొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకెళ్లాలని చెప్పి వారికి పదే విజ్ఞప్తులు చేసినాము. మేము దీని మీద పోరాడతాం. లేదు, అందరు ప్రజలు చూస్తున్నారు, ఏదో కొంతమంది ఆపోజిషన్ పార్టీలు చెప్తున్నారేమో అట్లా, కానీ సింగరేణి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రత్యేకంగా ప్రతి ఇష్యూ నేను పర్సనల్గా తీసుకొని, ఎందుకంటే కాకా గారు పర్సనల్గా అసోసియేటెడ్ ఉండే సింగరేణి సంస్థతోటి, వారు ఎన్నో పనులు, ఎన్నో ఫైటింగ్, సింగరేణి సంస్థ బతకాలి, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా సింగరేణి బాగుండాలని చెప్పి కాకా గారికి ఆ సెంటిమెంట్ ఉండే, ఆ సెంటిమెంట్ తోటి నేను కూడా ముందుకెళ్తున్నాను. కార్మికుడికి, ఆ సంస్థకి నేను దగ్గరుండి పోరాటం చేస్తున్నాను. మీరు అందరు చూసినారు, క్యాంపెయినింగ్ అప్పుడు కూడా సింగరేణి కోసము డైరెక్ట్ అలాట్మెంట్ చేయాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్లు పెట్టినప్పుడు డైరెక్ట్ అలాట్మెంట్ కావాలని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ నేను పార్లమెంట్లో అడిగింది కూడా తాడిచర్ల బ్లాక్ 2 అలొకేషన్ డైరెక్ట్ సింగరేణికి కావాలి, మాకు 1000 పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా అప్పుడు
పోరాటం చేయడం జరిగింది. దాని ప్రకారమే అలాట్మెంట్ జరిగింది. ఈ వేతనాల విషయం మీద కూడా నేను చాలా సీరియస్గా ఉన్నాను. ఇట్లాంటి ఇష్యూ ఎక్కడైనా ఉంటే నేను ఖచ్చితంగా దానికోసం పోరాడతానని చెప్పి